మంత్రవిద్య అంధకార శక్తుల గుట్టు మరియు బైబిలు హెచ్చరిక. పరిచయం. ప్రభునందు ప్రియమైన వార్లారా, ఈరోజు మనం సమాజంలో ఎంతో వేగంగా విస్తరిస్తున్న కాని అత్యంత ప్రమాదకరమైన మంత్రవిద్య అక్కల్ట్ గురించి మాట్లాడుకుందాం. నేటి ఆధునిక కాలంలో కూడా మనుషులు భవిష్యత్తు గురించి భయంతోనో లేదా అద్భుత శక్తుల కోసమో దేవునికి విరోధమైన మార్గాల్లో వెళుతున్నారు. అక్కల్ట్ అంటేనే దాగి ఉన్నా లేదా కప్పి ఉన్నా అని అర్థం. చీకటిలో జరిగే ఈ కార్యాల గురించి బైబిలు ఏం చెబుతుందో గమనిద్దాం. 1. మంత్రవిద్య అంటే ఏమిటి? అది ఎందుకు తప్పు? దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని కాదని, సాతాను సంబంధమైన లేదా మానవాతీతమైన శక్తుల ద్వారా లాభం పొందాలని చూడడమే మంత్రవిద్య. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 10వ వచనము నుండి మనం చూస్తే, శకునము చెప్పేవాడు, సోదెగాడు, మాంత్రికుడు, కర్ణపిశాచిని అడిగేవాడు యెహోవాకు హేయులని స్పష్టంగా రాయబడింది. దేవుడు మన భవిష్యత్తుకు కర్తయుండగా మనం నక్షత్రాలనో జాతకాలనో నమ్మడమంటే సృష్టికర్తను అవమానించడమే. 2. నేటి సమాజంలో మంత్రవిద్య రూపాలు. నేడు మనం విద్యావంతులమని చెప్పుకుంటున్నా అనేక మూఢనమ్మకాలలో చిక్కుకుపోతున్నాం. జ్యోతిష్యం మరియు జాతకాలు, గ్రహాల కదలికలు మన జీవితాన్ని మారుస్తాయని నమ్మడం పెద్ద పొరపాటు. యెషయా 47వ అధ్యాయము 13, 14 వచనాల్లో దేవుడు చెబుతున్నాడు, నక్షత్ర సూచకులు నిన్ను రక్షించలేరు, వారు అగ్నిలో కొయ్యకాలువలే కాలిపోతారు. సంఖ్యాశాస్త్రం మరియు హస్తసాముద్రికం, చేతిరేఖలు చూసి భవిష్యత్తు చెప్పడం లేదా అదృష్ట సంఖ్యల కోసం వెతకడం అపవాది చేసే మోసం. మన జీవితం దేవుని చేతిలో ఉంది కాని చేతిరేఖల్లో లేదు. ఆత్మలతో సంభాషణ, నెక్రోమాన్సీ, చనిపోయిన వారు తిరిగివచ్చి మనతో మాట్లాడతారని నమ్మడం బైబిలు విరుద్ధం. ప్రసంగి 9వ అధ్యాయము 5-6 వచనాల ప్రకారం చనిపోయిన వారికి భూమిమీద జరిగే దేనిలోనూ పాలులేదు. ఆత్మల పేరుతో వచ్చేవి దురాత్మలే తప్ప మన పూర్వీకులు కాదు. 3. మంత్రవిద్య వల్ల కలిగే నష్టాలు. మంత్రవిద్య మనకు తాత్కాలికంగా ఏదో శక్తిని ఇచ్చినట్లు అనిపించినా అది మనల్ని బానిసలుగా చేస్తుంది. శాంతి దూరమవుతుంది. 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 22వ వచనంలో చెప్పబడినట్లు, మంత్రవిద్యలు ఉన్నచోట సమాధానం ఉండదు. దేవుని రాజ్యానికి దూరం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 నుండి 21 వచనాల్లో అభిచారము, విచ్క్రాఫ్ట్ చేసేవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరని పౌలు హెచ్చరిస్తున్నాడు. 4. అంధకార శక్తుల నుండి విడుదల ఎలా? మీరు ఒకవేళ తెలిసో తెలియకో ఇలాంటి వాటిలో చిక్కుకుని ఉంటే బయటకు రావడానికి మార్గముంది. 1. ఒప్పుకోలు. మీరు చేసిన తప్పును దేవుని ఎదుట ఒప్పుకోండి. 2. వస్తువుల విసర్జన. అపొస్తలుల కార్యములు